తీసుకో. కనిష్క, నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావో అంతకు 100 రెట్లు నిన్ను ఇబ్బంది పెడతా. మమ్మల్ని ఎలా అయితే నువ్వు వీధికి లాగావో నిన్ను కూడా అలాగే వీధిలోకి లాగుతా. ఏదో ఒకనాడు నువ్వు లబో దిబోమని ఏడ్చేలా చేస్తా. అభి, ఏమైందమ్మా అభి? ఏదో చూడకూడదు చూసినట్టు, చేయకూడదు ఏదో చేసినట్టు, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు. మీరు చెప్పింది నిజం మావయ్య. చూడకూడదే చూశాను, అందుకే ఇంత కంగారు పడుతున్నాను. ఏంటి చూడకూడదు చూసావా? ఏంటి అభి అది? ఇందాక నేను మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ రాహుల్ బాబుని కలిశాను. కనిష్క్ ఒక చిన్న పని అప్పగించింది, దానికోసమే బయటికి వెళ్తున్నా. అభి వదిలే, అభి అభి బ్రో త్వరగా రా. అభి వదిలే, అభి బ్రో రా రా త్వరగా బ్రో. ఏం మాట్లాడుతున్నావమ్మా? రాహుల్ అలాంటి పనులన్నీ చేస్తున్నాడా? రాహుల్ బాబు చేయడం కాదు, ఆ కనిష్క చేయిస్తోంది. ఆ కనిష్క చేయిస్తే మాత్రం రాహుల్ ఎలా చేస్తాడు? మూటలు వేసిన వాడికి గాడిద బానిస, ముక్కుకి కళ్ళెం వేసిన వాడికి గుర్రం బానిస అన్నట్టు జీతం ఇస్తున్న ఆ కనిష్కకి రాహుల్ ఎప్పుడో బానిస అయిపోయాడు కదా. చెప్పింది చెయ్యక తప్పుతుందా? ఆ కనిష్క గురించి వీళ్ళందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది రాహుల్ని ఎప్పుడూ కాలు కింద చెప్పులా తొక్కిపెట్టింది. ఇంక రాహుల్ మాత్రం ఏం చేస్తాడు?